పుట్ట నుంచి వచ్చేశాక తను సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంది. ఇప్పుడు చలి బాగా పెరిగిపోయింది. తనకి ఆకలి కూడా వేస్తోంది. ఇంకా ఎగరడంలో కూడా బాగా ఇబ్బంది పడుతుంది. అయ్యో, నేల మీదంతా మంచుతో నిండిపోయింది. ఒక గడ్డిపోచ కూడా కనిపించట్లేదు. మరి నేనింక ఏం తినాలి? తను ముందుకు వెళ్లాలనుకుంటుంది కాని చలి కారణంగా తన రెక్కలు కూడా ఆడించలేకపోయింది. ఇంకా ఆ చల్లటి గాలి తనని వెనక్కి లాక్కుపోయింది. ఆ! 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 గాలితో పాటు తను ఎగురుకుంటూ తను చీమల పుట్టలోకి వెళ్ళిపోయింది. ఇంకా తనను చూసి చీమలు చాలా ఆశ్చర్యపోయాయి. అయ్యో, ఇది అన్నయ్య కదా! ఈయనని ఈ విధంగా ఎవరు చేశారు? చూస్తుంటే చలి కారణంగా తన శరీరం మొత్తం బిగుసుకుపోయింది. మనం వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. మనం ఏవైతే చెక్కలు భద్రపరిచామో నువ్వు వాటిని తీసుకొచ్చి తన ముందు పెట్టి నిప్పంటించు. అప్పట్లోగా నేను ఆహారం నుండి కొన్ని ఆకుల కోసం చూస్తాను. ఇప్పుడు చీమలు గొల్లబామ ముందు కొన్ని చెక్కలు ఉంచి నిప్పును వెలిగించాయి. అలా చెప్పి చీమల రాణి ఒక మూలకు వెళ్ళింది. ఎక్కడైతే అవి వాటి ఆహారాన్ని భద్రపరిచాయో ఆ చీమరాణి అక్కడ ఉన్న ఒక జామకాయ ఆకును తీసుకుని తను తిరిగి గొల్లబామ దగ్గరకు వచ్చింది. మిగతా చీమలేమో అంతలోపు గొల్లబామ ముందు నిప్పును వెలిగించాయి. ఇప్పుడు తన కళ్ళు తెరుచుకున్నాయి. ఆ! ఈ మంట ముందు చాలా సుఖంగా ఉంది. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఇందులో ధన్యవాదాలు చెప్పాల్సిందేముందన్నయ్య? మీరే కదా మమ్మల్ని ఆ చీమ నుండి రక్షించారు. ఒకవేళ మీరలా చెయ్యకపోతే మీలాగే మేము కూడా చలిలో ఇరుక్కుపోయి ఇబ్బంది పడేవాళ్ళం. కానీ మీరు చెప్పిన మాట నేను పట్టించుకోలేదు. ఒకవేళ నేను ఆహారాన్ని భద్రపరుచుకొని ఉంటే ఇప్పుడు నేను ఆకలితో ఉండేవాణ్ణి కాదు. మీరు ఆకలితో ఉండాల్సిన అవసరమేం లేదు. ఈ పచ్చాకు తీసుకోండి. ఓరి నాయనో, ఇది జామకాయ ఆకు కదా! ఇదైతే నాకు చాలా ఇష్టం. అలా చెప్పి గొల్లబామ ఆ ఆకును తినడం మొదలుపెట్టింది. మంట ముందు కూర్చున్నాక తన చలి పోయింది. ఇంకా ఆకును తిని తన ఆకలి కూడా పోయింది. తను ముందులాగే బాగైపోయింది.